నాన్న నేను నా కేక్ ని షేర్ చేస్తే మీరు మీ పాస్వర్డ్ మనకి ఇచ్చారా? కేక్ షేర్ చేయడం ఈజ్ కూల్, పాస్వర్డ్ షేర్ చేయడం ఈజ్ ఫూల్. ఆర్బీఐ చెప్తుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. హాయ్ హాయ్ హాయ్. హలో ఆది, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను శివ. అది ఆగు, మాట్లాడకు. యుడి, నీ వెనకలున్న బిల్డింగ్ మీద ఎవరో పైపెక్కి వెళ్తున్నారు చూడు. నా వెనకున్న బిల్డింగ్ లోనా? అవునవును, వెనకాలన్న బిల్డింగే. కెమెరా నటు తిప్పు. అవును, నిజంగానే నా వెనకున్న బిల్డింగ్ లో ఎవరో పై పట్టుకుని పైకెక్కుతున్నారు. నాకెందుకు, తనని చూస్తే దొంగనే అనిపిస్తోంది. రండి వెళ్ళి చూద్దాం. అరే తనలో ఇక్కడికి వచ్చాడు. ఇలా చూడు చిన్న పిల్లడా, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకల్? శివ, నా పేరు శివ. అరే, ఆ దొంగ ఎటు వెళ్ళిపోయాడో అర్థం కావడం లేదు. ఆ పిల్లాడు వల్ల నా ప్లాన్ మొత్తం చెడిపోయింది. దిమాగిలాల్కి తెలివి చాలా ఎక్కువగా ఉంది. ఈ దిమాగిలాల్ ఏం చేస్తాడో అని మీరు కొద్దిసేపట్లో చూస్తారు. లడ్డు సింగ్, హీరాలాల్ వెలకట్టలేని వజ్రాన్ని తనంతట తానుగానే నా చేతిలో వచ్చి పెట్టేటట్లా చేస్తాను. లడ్డు సింగ్ సార్, మా ఆయన నాతో గొడవ పడి పారిపోయారు. అరే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. నాకు సహాయం చేయండి అన్నయ్య. అన్నయ్య 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 అన్నయ్య, నా ప్రియమైన అన్నయ్య. నేను నీకు అన్నయ్యనా? చెల్లెలా? నువ్వు నన్ను అన్నయ్య అన్నావా? అవును, అన్నయ్య అనే చెప్పాను. ఆయన ఎలాగైనా కనిపెట్టండి అన్నయ్య. ఎలాయ్, నువ్వు దిగులు పడకు. నువ్వు నన్ను అన్నయ్య అన్నావు, నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. అది సరే, అతని పేరేంటో చెప్పు. ఆయన పేరు QRS124. QRS124? అసలు ఇదేం పేరమ్మా? అన్నయ్య, మా ప్లానెట్ లో ఇలాంటి పేర్లే పెడతారు. ఏమైనా చూస్తుంటే లడ్డూ సింగ్ గారిని ఆట పట్టించేటట్టు ఉంది. ఏంటి, ప్లానెట్ లోనా? అంటే నువ్వు ఈ భూమి దానివి కాదా? లేదు అన్నయ్య, నిజంగానే నేనొక ఏలియన్. ఏలియనా? కానీ నువ్వు మామూలుగా మాలాగే ఉన్నావేంటి? అన్నయ్య, నేనిక్కడికి మనిషి రూపంలో వచ్చాను. మాకందరికి విచిత్రమైన మొహాలు ఉన్నాయి. ఆ విచిత్రమైన మొహాల్ని చూస్తే మీరు భయపడతారు అన్నయ్య. లేదు 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 లేదు, నేను అస్సలు నమ్మను. నేను నమ్మను. చలలా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీరు నన్ను నమ్మట్లేదు కదా అన్నయ్య? అలా అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. సరేనా అన్నయ్య? సార్, ఈవిడ చెప్పింది నిజం కాదు, ఈవిడ అబద్ధం చెప్తున్నారు. అమ్మో, ఏలియను! ఏంటిది, ఏలేనా? చూడడానికి చాలా వింతగా ఉంది. అన్నయ్య, ఇప్పుడు చూసారా, ఇదే నా నిజమైన రూపం. ఏంటిది? అన్నయ్య, ఏం
ఏడవండి. అన్నయ్య నేనే మీ చెల్లెల్ని. నువ్వు ఈ రూపంలోనే ఉండు. నువ్వు ఇంతకు ముందు వచ్చావే, ఆ రూపంలో నిన్ను చూడలేకపోతున్నాను. చెప్పాను కదా నా నిజ రూపాన్ని చూస్తే మీరు భయపడతారు వద్దా అని. ప్లీజ్ అన్నయ్య, మా వారిని ఎలాగైనా మీరే కనిపెట్టాలి. చలాయ్, నువ్వు నన్ను అన్నయ్యా అన్నావు. మేము భూలోక వాసులం. సొంతాలతో ఎలా జరుపుకోవాలో మాకు బాగా తెలుసు. నేను అతన్ని తప్పకుండా వెతికి పెడతాను. నాతో రా చల్లాయ్, నాతో బయలుదేరు చల్లాయ్. రా రా. అన్నయ్య, ఆయన కనిపెట్టడం అంత ఈజీ అయిన విషయం కాదు. ఆయన చైర్గా టేబుల్ గా మారుతారు, మృగంగా కూడా మారుతారు. అంతెందుకనయ్యా, ఆయన తలుచుకుంటే ఏ రూపానికైనా మారుతారు. ఏమన్నావు? చారు గాను టేబుల్ గాను ఎలా అయినా మారిపోతాడా? అలా అయితే నేను అతన్ని ఎలా వెతికి పట్టుకోగలను? అన్నయ్య, నేను కనిపెడతాను. ఆయన చైర్గా గానీ టేబుల్ గా గానీ మారితే ఆయన మీద రెడ్ లైట్ వెలుగుతుంది. అది మేం మాత్రమే చూడగలం. నా హస్బెండ్ ఎక్కడున్నారో నేను కనిపెట్టగలను. సరే రా చల్లాయ్, కూర్చో. రండి అన్నయ్య. సరే, త్వరగా బండి తీయండి అన్నయ్య. సార్ 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 నేను కూడా వస్తానా? ఓయ్ కానిస్టేబుల్, నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు అన్నాను. ఇది ఫ్యామిలీ మ్యాటర్. గో ఇన్సైడ్, గో. మీరు చెప్తే ఓకే సార్, నేను లోపలికి వెళ్తాను. లడ్డు సింగ్ గారు, నిన్న రాత్రి జరిగిన విషయం గురించి నేను మీకు చెప్పాలి. శివ, ఇప్పుడు అసలు నా దగ్గర సమయం లేదు. నేను మా బావగారిని వెతకడానికి వెళ్తున్నాను. ఏంటి, మీ చెల్లెల వాళ్ళ ఆయన? ఇదిగో చూడు శివ, ఇది ఫ్యామిలీ మ్యాటర్. నీకు చెప్పినా అర్థం కాదు. వెళ్దామా చల్లాయ్, బయలుదేరదాం. ఫ్యామిలీ మ్యాటరా? హఠాత్తుగా లడ్డు సింగ్ గారి వాళ్ళ చెల్లెలు ఎక్కడి నుంచి వచ్చింది? రండి, మనం అతన్ని ఫాలో చేద్దాం. అన్నయ్య, అక్కడున్నారు చూడండి. ఆయన కనిపెట్టేశాను. అలా చూడండి, చైర్ గా మారి కూర్చున్నారు. నన్ను చూస్తున్నారు అన్నయ్య. ఆ చైర్ మీద రెడ్ లైట్ వెలుగుతోంది. బావగారు, బావగారు ఆగండి, ఆగండి బావగారు, నా మాట వినండి. మీరిప్పుడు కుర్చీ రూపంలో ఉన్నారు. అవి ఎక్కడైనా ఇరిగిపోవచ్చు. ఎవరైనా చెప్పండి అయ్యా. ఆగండి బావగారు, నా మాట వినండి. అలా వెళ్ళిపోకూడదు. నా మాట వినండి. లడ్డు సింగ్ గారికి హఠాత్తుగా అసలేమైంది? తొందరగా ఎక్కడికి వెళ్తున్నారు? లడ్డు సింగ్ గారు, మీరిప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నారు? అది నేను నా బావగారిని వెంబడిస్తూ వెళ్తున్నాను. అది నీకు అర్థం కాదులే. కానీ లడ్డు సింగ్ గారు, అది ఒక మామూలు చారే కదా. ఓ, అది చారు కాదయ్యా, మా బావగారు, ఏలియన్ బావగారు. చార్ ఎటు వెళ్ళింది? ఏ చైర్ని అడుగుతున్నా? ఈ కారుకి ఒక చార్ అంటుకొని ఉంది. అది లేదు, నాకేం తెలీదు. నా బావగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏ బావ గురించి అడుగుతున్నారు? నాకు ఏ బావ తెలీదే. లడ్డు సింగ్ గారు, ఆయనకేం తెలియదు. అన్నయ్య, మీరు ఏం చేస్తున్నారు? మీరు అందరితో నేను ఏలియన్ ని చెప్తారా ఏంటి? తర్వాత అందరు నన్ను పట్టుకుంటారు. ఆయన తప్పించుకుని ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు. పాప, ఈయనకేం తెలుసు? అవును, నువ్వు సరిగ్గా చెప్తున్నావు. పోనీలే, పర్వాలేదు. ఆయన వెళ్ళిపోయి ఉంటారు. ఆయన ఇష్టం, ఎక్కడ పోవాలనుకుంటే అక్కడికి వెళ్ళుంటారు. పోనీలే. లడ్డు సింగ్ గారు, అసలు విషయం ఏంటో చెప్పండి. అవును, అసలు మీరెందుకు ఇప్పుడు ఏలియన్ అని చెప్పారు? అది నా బావగారు ఉన్నారు కదా, ఆయన ఒక ఏలియన్. కానీ ఎవరికి చెప్పకూడదే. నా చెల్లెలు కూడా ఒక ఏలియనే.
శివ ఈ ఏలియన్ ఎక్కడి నుంచి సడన్ గా వచ్చింది? చూసారా, నేను చెప్తే మీరు ఎప్పుడు నమ్మరు. ఏలియన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయన్నమాట నిజం. ఇప్పుడు మీ కల్లారా ఏలియన్ ని చూశారు కదా, అది చాలా భయంకరమైన ఏలియన్. ఆ, కాదు కాదు, ఇక్కడేదో కరెక్ట్ గా లేదు. ఆ అమ్మాయి సునైనా లడ్డు సింగార్ ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అవును శివ, నువ్వే చూసావు కదా, తను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంది. అవును, రండి మనం వాళ్ళని ఫాలో చేద్దాం.